శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి ఈ పక్షం ప్రారంభం నుంచి కూడా ఇంచుమించు అన్ని గ్రహాలు కూడా అనుకూల స్థానాల్లోకి రావడం జరిగింది. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశి వారికి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించే విధంగా మీకు గ్రహాలన్నీ మారడం జరిగింది. అంటే ఏదన్నా మీరు గతంలో జరిగిపోయినవి అన్నీ సంపూర్ణంగా విడిచిపెట్టి మళ్ళా కొత్తగా మీ జీవన విధానం స్టార్ట్ చేసే విధంగా ఈ శని భగవానుడు మీకు అనుకూల స్థానంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రగ్రహంతో కలియడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి గొప్ప ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ పదవి అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కోల్పోయినటువంటి మీ వైభవాన్ని మీ గొప్పతనాన్ని తిరిగి పొందే విధంగా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకి అనుకూలంగా ఉంటే కామన్గా మగవారికి కూడా వ్యక్తిగతంగా మీ ద్వారా కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా కానీ మీ అభివృద్ధి కారణం అవుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కానీ ఒక కొత్త వృత్తి ప్రారంభించడానికి కానీ మీకు అటు ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అంటే రవి 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీ తండ్రి గారు కానీ మీ శ్రేయోభిలాషులు మీకు మీ అభివృద్ధికి సహకరిస్తారు. ఏదైనా మీకు ఆర్థిక పరంగా ధనం కావాల్సి ఉన్నా ఏదైనా ప్రభుత్వం నుంచి లైసెన్సులు కావాల్సి ఉన్నా అవి తప్పకుండా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడై రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక విజయలక్ష్మి యోగం అనే యోగం ఏర్పడింది. అంటే నాడీ శాస్త్ర గ్రంథాల్లో శుక్రుడికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే అది లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి మరి ఈ శుక్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క కారకత్వాలు పెంచి ఆ గ్రహం ద్వారా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ రవి శుక్రుల కలయిక వల్ల ఏర్పడినటువంటి విజయయోగ ప్రభావంతో ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశించడానికి కానీ ప్రభుత్వ పదవి పొందడానికి కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు తొలగించుకోవడానికి మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా మీకు సహకరిస్తుంది. అంటే మీలో ధైర్యం పెరుగుతుంది, ధైర్యంగా పోరాడతారు, విజయం సాధిస్తారు కంపల్సరీగా. అది క్రీడల్లో కానీ ధన సంపాదనలో కానీ పదవిలో కానీ. అలాగే శుక్ర బుధుల కలయిక వల్ల ఒక విద్యాలక్ష్మి యోగం అలాగే సరస్వతి యోగం. ఈ యోగ ప్రభావం వల్ల ఏంటంటే మీకు ఉన్నత విద్యా ప్రవేశం అంటే ఒక పండిత యోగం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎవరైతే మెడికల్లో కానీ మంచి ఇంజనీరింగ్లో కానీ ప్రవేశాన్ని కోరుకున్నవారు ఒకసారి మరి లాస్ట్ ఇయర్ ఈ రాశి వారికి అంత బలం లేకపోవడం వల్ల ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి తిరిగి మళ్ళా ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు ఈ సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే అలాగని ఒకసారి ఫెయిల్ అయిన వారికి కాకుండా కొత్తగా అందులో ప్రవేశించిన వారికి కూడా కంపల్సరీగా మీరు కొత్త ఉన్నత విద్య ప్రవేశం జరుగుతుంది. ఇక శని భగవానుడు రాష్ట్రాధిపతిగా మీకు బుధుడితో కలియడం వల్ల కొత్త వ్యాపార ప్రారంభానికి, శుక్రుడితో కలియడం వల్ల వివాహానికి, కొత్త వారితో పరిచయానికి, రవితో కలియడం వల్ల తండ్రి గారి వృత్తి మీరు చేపట్టడం కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ వారసత్వంగా మీకు రావాల్సిన సంపద ధనం రావడం కానీ జరుగుతుంది. ఇక శని రాహులు కలియడం వల్ల ఇది ఒక మాయా ప్రపంచంలో ప్రవేశానికి కారణమవుతుంది. అంటే సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, వైద్య రంగం అవ్వచ్చు, లేదంటే బాగా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటివి
పెద్ద పెద్ద రియాలిటీ సంస్థలు కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్సు, అలాగే వైద్యశాలలు, హాస్పిటల్సు, హోటల్సు, ఈ విమానాలు, ఏరోప్లేన్సు, ఎయిర్పోర్ట్లు, ఇటువంటి పెద్ద పెద్దవి అంటే చూడగానే అందులో ప్రవేశించగానే ఏదో ఒక ఇంద్రలోకంలోకో మహేంద్రలోకంలోకి వెళ్ళినట్టు అనిపించే గొప్ప గొప్ప వాటిలో మీరు ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ గతంలో ఏర్పడినటువంటి మైనస్ల నుంచి బయటపడి ఏదైనా ఈ రాశి వారికి ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఇక కుజుడు ఈ రాశి మీద సప్తమ స్థానం నుంచి వీక్షించడం వల్ల అటు పార్ట్నర్స్తో కానీ భార్యతో కానీ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఈ సమయంలో పరిష్కరించుకొని ఏదో ఒకటి అటో ఇటో తేల్చుకొని ఇది కూడా మీ యొక్క కొత్త జీవితానికి ప్రారంభం జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తిలో మాత్రం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈ వృత్తిలో మీరు తిరిగి మళ్ళా నిలదొక్కునే విధంగా ఈ సప్తంలో ఉన్నటువంటి కుజుడు దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిని సెటరేట్ చేసుకుంటారు. ధనస్థానాన్ని చూడటం వల్ల ఆ కుటుంబాన్ని సెటరేట్ చేసుకుంటారు. అలాగే రాశిని వీక్షించడం వల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని క్రమశిక్షణతో కొత్త జీవితం ప్రారంభానికి కూడా ఈ కుజగ్రహం సహకరిస్తుంది. వీటన్నిటికీ మించి గురువు యొక్క దృష్టి మకర రాశి మీద పడడం వల్ల చాలా వరకు మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలు, మంచివారి సహకారంతో మిమ్మల్ని మీరు కొత్త దారిలో ప్రయాణించడానికి మరి గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తున్నాయి. ప్రారంభించడమే మీ వంతు, ఫలితం గ్రహాలు చూసుకుంటాయి. ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి 5 గ్రహాలు మీనరాశిలో ఉంటే మరి గురువు పరివర్తన ద్వారా, అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి స్థితి. అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని, ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి. మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం, శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలయడం వల్ల, మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి. దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం, మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల, రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల, మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల, అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల, అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల, ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి, ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం, రుణాలు సుబ్రహ్మణ్య స్వామి, ఉద్యోగం, ఆర్థిక బాధలు ఇవన్నీ శని భగవానుడి కంటే శనిగ్రహం వల్ల కాబట్టి శివుడికి, మరి వ్యసనాలు, అపకీర్తి, దుష్ట ఆలోచనలు, బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం. సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది. అయితే ఏదన్నా
ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచుతో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది. సో ఇవన్నీ మనకు కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి తొలుగుతారు. అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు, రాజమండ్రి అవచ్చు, కర్నూలు అవచ్చు, ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల. అలాగే ఆ అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది. స్వస్తి.